సార్ నేను 3 ఇయర్స్ బిఫోర్ ఈసీసీ 3 ఇయర్స్ బిఫోర్ పాండమిక్ టైంలో నా జాబ్ పోయినప్పుడు ఈసీసీ నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఉమ్, బెంగళూరులో సార్. ఉమ్, సో అక్కడ మీరు చెప్పింది 100% కరెక్ట్. ఏంటంటే 100% వాళ్ళు స్టాండర్డ్ కోడ్స్ ఎందుకు చేస్తున్నాం అనేది ఇప్పటికీ నాకు డైలమాగా ఉంది. ఎందుకు చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ సార్. ఉమ్, అలాగే మెయిల్ కమ్యూనికేషన్ గురించి చెప్పేవాళ్ళు కాదు. అసలు మెయిల్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్. ఒక ఉమ్, మెయిల్ కమ్యూనికేషన్ వల్ల నిజంగా నాకు మేము ట్రైన్ లో ఉన్నప్పుడు ఒక సీనియర్ కి జాబ్ పోయింది. అతను ఈవినింగ్ దాకా వెయిట్ చేశాడు ఒక ఎఫ్ఎస్ అడిగితే. ఉమ్, దానికి రిప్లై ఇవ్వలేక. ఉమ్, సో వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడం, ఉమ్, మెయిల్ కమ్యూనికేషన్. తర్వాత సార్ మీరు ధైర్యంగా ఏం చెప్పారంటే ఇంటరాక్షన్ అయితేనే ఉమ్, గ్రామర్ కూడా పార్ట్ టైం కాదు. కొంతమంది అయితే తెలుగులో మాట్లాడమంటారు అక్కడ. ఉమ్, మేము ఉన్నప్పుడు ఉమ్, ఏంటంటే ఆ క్లయింట్ ని కనీసం మాట్లాడడం రావాలి అనేది ఇంపార్టెంట్ సార్. అది మీకు ధైర్యం చెప్పారు ఫస్ట్. నాకు ఆ ట్రైనింగ్ ఇది నచ్చింది. తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వర్క్ షాప్స్ ఎవ్వరు చెప్పలేదు ఉమ్, ఇంతవరకు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చెప్పలేదు, వర్క్ షాప్స్ చెప్పలేదు, ఉమ్, బిజినెస్ బ్లూ ప్రింట్ ఎలా చేయాలో చెప్పలేదు. ఏం లేదు, జస్ట్ చెప్పేస్తారు సార్. జస్ట్ చెప్పేస్తారు ఒక సైకిల్, మీరు ఉమ్, ప్రాక్టీస్ చేయండి అంటారు, అయిపోతుంది. ఇంకా మిగతా మీకు తెలిసిందే సార్. ఈ ఫేక్ అని ఇవన్నీ చేస్తారు. 2 నెలలు చేసేసి మానేసిన చాలా మంది ఉన్నారు సార్. ఉమ్, సో ఇది ఎలా ఉందంటే ఎస్, మనం చేయగలమని కాన్ఫిడెంట్ నాకు అనిపించింది ఫస్ట్. ఉమ్, ఎస్, కొన్ని టాపిక్స్ కూడా కొన్ని ప్రిపేర్ అయ్యి కొంచెంగా ఒక చెప్పగలిగి ఒక 2-3 ఇంటర్వ్యూస్ 5 ఇంటర్వ్యూస్ తర్వాత ఖచ్చితంగా కొట్టగలం జాబ్. పని ఏంటంటే ముందు వెళ్ళి హ్యాండిల్ చేయగలిగిన ధైర్యం వచ్చింది నాకు. ఇప్పుడు క్లయింట్ తో మాట్లాడొచ్చు, ఉమ్, ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇవి ఉమ్, చాలా ఇంపార్టెంట్ సార్. ఉమ్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ ట్రైనింగ్ సార్, నో ఉమ్, డౌట్. ఉమ్, అండ్ రిఫర్ డెఫినెట్లీ హూ వాంటెడ్ దెమ్. అండ్ మనకేంటంటే నేను ఉన్నది కోయంబత్తూర్లో, సో తమిళనాడులో ఎక్కువ సార్. సో దట్ ఈస్ ద రీజన్ అప్పట్లో. సో అదొక్కటే కానీ తెలుగు మా ఫ్రెండ్స్ కి ఇస్తాను సార్. అయితే మాత్రం ఇట్లా ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఎవరు ఇట్లేదు ఫస్ట్ టైం నేను విన్నాను సార్. బాగుంది సార్. ఐ ఉమ్. వాజ్ హ్యాపీ. నేను హ్యాండిల్ చేయగలను సార్ ఖచ్చితంగా. నాకు నమ్మకం వచ్చింది. ఓకే, ఓకే. వాట్ అబౌట్ నరసింహ? అండ్ మీరు చెప్పండి. గ్రూప్ లో గ్రూప్ లో మాట్లాడమని చెప్పడం అనేది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. చాలా ఉమ్, ఇంపార్టెంట్. ఉమ్. అది ఎందుకంటే క్లయింట్ ప్లేస్ కాన్ఫిడెన్స్ మీరే మాట్లాడాలి అక్కడ. అంతా మనమే సార్. మీరు చెప్పింది ఒకటే, మనమే నేర్చుకోవాలి. సజెషన్ అడగొచ్చు మిమ్మల్ని యాజ్ అ ట్రైనర్ గా. ఉమ్, కానీ అన్ని మనమే చూసుకుంటే ఖచ్చితంగా అవ్వచ్చు సార్. చాలా మంది సక్సెస్ అయ్యున్నారు సార్. ఉమ్, టైం అది నాకు నచ్చి నేను 9 to 6:30 జాబ్ లో ఉంటాను సార్. ఉమ్, నేను ఫుట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాను. అలాగే క్లయింట్ లొకేషన్ అంతా తిరుగుతూ ఉంటాను. ఉమ్, మొన్న కూడా క్లయింట్ లొకేషన్ అంతా తిరిగాను. రేపు మార్చ్ లో కూడా ఒక ఆడిటింగ్ ఉంది. ఉమ్, అది అయిపోయింది తర్వాత వెంటనే నేను ఏప్రిల్ కదా ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకా ఉమ్. ఐ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు మీకు వెరీ ఏ హ్యాపీ. ప్రాజెక్ట్ లో జాబ్ హ్యాండిల్ చేసి ఇచ్చిన జాబ్ చేయగలనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది మీకు? కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అసలు ఏం జరుగుతుంది అనేది, ఇంప్లిమెంటేషన్ లో ఏం జరుగుతుంది, సపోర్ట్ లో ఏంటి, ఉమ్, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పరు సార్. చెప్పట్లేదు, ఉమ్, చెప్పరు కూడా. సో ఉమ్, అది నాకు బాగా ఇదైంది. ఓకే, నేను ఎండ్ టు ఎండ్ చేయగలను. ఉమ్. ఇలా వర్క్ షాప్ చేయాలి, ఇలా ఎంఓఎం చేయాలి, ఇలా వర్క్ షాప్ చేయాలి, ఇలా బ్లూ ప్రింట్ మనం అసలు చేసుకోవాలి. ఎంఓఎం ఈ వర్క్ డిపిసి షాప్స్ బ్లూ ప్రింట్స్ ఎవరో చెప్పరు. అసలు ఎవరికి తెలియదు కూడా. ఆ టెంప్లెట్లు కూడా ఎవరు ఇవ్వరు సార్. ఉమ్, ఎవ్వరు ఇవ్వరు. ఉమ్, అండ్ ఏంటంటే అసలు కనీసం అది ఎలాగా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది కూడా, ఎలా మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నప్పుడే వాళ్ళకి ఉమ్, అర్థమైపోతుంది సార్. అసలు ఇతను రియల్ టైమా కాదా అని. ఉమ్, కొన్ని ఉన్నాయి మీరు చెప్పిన టిప్స్. ఆడికి ఉమ్, వెళ్ళడం, ఎంఐఎంకి వెళ్ళడం, పేపర్ బుక్ పెన్ పెట్టుకుని వెళ్ళడం, ఉమ్, వాళ్ళకి అర్థమైపోతుంది. సో మనం ఎక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు. ఉమ్, మనం ఏంటంటే ఆ, మనం యాజ్ ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అయ్యి వెళ్ళాలి సార్. అది నాకు నచ్చింది. సో ఉమ్, బాగుంది సార్. ఇంటరాక్షన్ కూడా బాగుంది. అది ఎవ్రీడే క్లాస్. కొన్ని క్లాసులు ఒక 4-5 క్లాస్ మిస్ అయ్యాను కానీ అవి ఉమ్, కూడా వీడియోస్ లో నేను ఫాలో అయ్యాను. కానీ ఉమ్. బాగుంది ఎక్స్ప్లెనేషన్. మీరు చేయాల్సిందలా 1-2 సార్లు మీ వీడియో విని ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని అయిపోయిన తర్వాత ఒకసారి ఉమ్. చదువుకుంటూ ఉండరు. ఒక డాక్యుమెంట్ చదువుకొని మనం బుక్ పెన్ పెట్టుకుని రాసుకుని చదువుకుంటే కొట్టొచ్చు సార్ జాబ్ ఓకే. ఈజీగా. మన నాకు స్టూడెంట్స్ కాన్ఫిడెంట్ ఉంది. అవుట్ ఆఫ్ 10-12 పీపుల్ బ్యాచ్ లో 8 మెంబర్స్ జాబ్ కొడుతున్నారు ఎవ్రీ బ్యాచ్. ఎస్ సార్, ఎస్ బ్యాచ్ సార్. వితౌట్ ప్రాక్సీ, వితౌట్ బ్యాక్ డోర్. అర్థమైందండి? దేనికి వెళ్ళక్కర్లేదు. మీరు హార్డ్ వర్క్ చేసుకుంటే ఇంటర్వ్యూ మీరే త్రూ అయిపోతారు 100%. ఎప్పుడు కాన్ఫిడెన్స్ గా చాలా ఉండాలి, హార్డ్ వర్క్ చేసుకోవాలి. అదే నేను చెప్తాను ఎవరికి. హైదరాబాద్ లో చాలా మోసాలు ఉన్నాయి సార్. ఉమ్, హైదరాబాద్, బెంగళూరులో మోసాలు ఉన్నాయి. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ వేగా చెప్పారు. ఇది ఉమ్, ఇంతకంటే ఉండదు సార్. ఏమీ ఉండదు. ట్రై ఉమ్, చేయండి అని చెప్తున్నారు. అది నాకు నచ్చింది సార్. ఉమ్, ప్రాక్సీకి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఎంతో మంది చూశాను నేను. ఉమ్. ఎంతో మంది చూశాను. ఓకే. అది సర్వే అవ్వడం అంత ఈజీ కాదు సార్. ఇక్కడే ఉమ్, మనం నేర్చుకొని వెళ్తే మీరు చెప్పింది బాగుంది. ఇక్కడే నేర్చుకోవాలి మెయిల్ దగ్గర నుంచి. అన్ని నచ్చాయి నాకు.
మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం మెయిల్ కమ్యూనికేషన్ కూడా. నేను కూడా చాలా మంది అడుగుతున్నాను కూడా. సో కొన్ని మెసేజెస్ పంపింది, ఎలా టీమ్స్ లో ఎలా చాట్ చేయాలి కూడా ఇంపార్టెంట్. దానికి రెపడిక్స్ కూడా యూజ్ చేస్తున్నాను, అది అందరికి సజెషన్ చేస్తాను. రెపడిక్స్ కూడా యూజ్ అవుతుంది సార్ సింపుల్ కాన్వర్జేషన్ టీమ్స్ లో. సో అది చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. So happy and all the training kind ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మిమ్మల్ని స్టార్టింగ్ లో 5 months ఎసిగించాను బాగా, నాకు బాగా గుర్తుంది. నాకైతే భయం ఏంటంటే ఆన్లైన్ అంటున్నారు ఎట్లా ఉంటుందో ఏందో అని. తర్వాత మీ వీడియోస్ కొన్ని నేను మీకు మీ సబ్స్క్రైబర్ ని కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే ఎంతెంతో ఖర్చు పెడతాం, ఏదైనా చేస్తాం, ఎస్ ఇచ్చేద్దాం చూద్దాం అని చెప్పి నా ఫస్ట్ డే నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎత్తుకోవడమే మీరు ఎందుకు అసలు ఇది రైస్ ఆఫ్ గురించి కాన్సెప్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్తారు కానీ రైస్ ఆఫ్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా చెప్పరు సార్ ఎవరు. సో అది నచ్చింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎఫ్ఐ చెప్పారు. ఎఫ్ఐఎంఎం ఎవరు చెప్పరు సార్. ఎఫ్ఐఎంఎం ఎవరు చెప్పరు. ఎఫ్ఐఎంఎం ఎందుకు యూజ్ చేస్తున్నా కూడా చెప్పరు. అసలు అనుకోవడం అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే బయట నేర్పించేది ఏంటంటే ఎస్డి రిలేటెడా ఎంఎం రిలేటెడా కాదు, కంప్లీట్ గా 10 డాక్యుమెంట్ అవి ఉండాలి. కంపెనీ కోడ్ మొత్తం అసలు వాట్ ఎస్డి రిలేటెడ్ ఏంటి, ఎంఎం రిలేటెడ్ ఏంటి, డివిజన్ అనేది కూడా చెప్పింది ఏంటంటే చెప్పేది ఏంటంటే అది కూడా SD లో పార్ట్ అండి. మీకు ఇక్కడికి వచ్చినాక డివిజన్ అనేది ఎంఎం పార్ట్ నాకు తెలిసింది. సో అలాంటి చాలా టిప్స్ తెలుసుకున్నాను. సో కంగారు లేకుండా అది ఇంకొకసారిగా రివిజన్ చేసుకొని కరెక్ట్ గా ప్లానింగ్ లో ఉన్నాను. ఖచ్చితంగా కొడతాను సార్, కొట్టి మీకు చెప్తాను, గుడ్ న్యూస్ చెప్తాను సార్ ఎప్పుడు ఆల్ ద పీపుల్ బ్యాచ్ లో 12 మంది. ఆల్ ద బెస్ట్ ఆల్ ద పీపుల్. రెజ్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ డౌట్స్ ఉన్న మార్నింగ్ 11 to 5 o'clock ఎప్పుడైనా నేను ఫోన్ లిఫ్ట్ చెప్పండి, నేనే కాల్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్, దట్ పార్ట్. ఆల్ ద బెస్ట్, కీప్ ఇన్ టచ్. దిస్ ఈస్ లాంగ్ టర్మ్ జర్నీ. ఎస్ఏపీ అనేది లాంగ్ టర్మ్ జర్నీ, అర్థమైందండి. బీ ఫ్రెండ్లీ అందరితో. మనకి బాగా సబ్జెక్ట్ నేర్చుకోవడం, జాబ్లోకి వెళ్ళి సర్వే అవడం, ఫ్రెండ్లు టీంలు వర్క్ లో జాగ్రత్త వర్క్ చేసుకోవడం, మన కెరీర్ బిల్డ్ చేసుకోవడం, అర్థమైందండి. ఆల్ ది బెస్ట్, కీప్ ఇన్ టచ్. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.